ఎవర్రా? హైదరాబాద్ అన్నారు, 300 అన్నారు, మాకు చుక్కలు చూపిస్తామన్నారు. ఒక్కడు కనపడ్డే. హలో, ఏదో జస్ట్ మిస్. లేదంటేనా నీకు చుక్కలు కాదు, కంట్లో నుంచి రక్తం గారేది. ఆస్ట్రేలియాలో నీకెవరో లెక్కల మాస్టర్ చాలా రాంగ్గా లెక్కలు చెప్పాడు. 190 మీరు కొట్టారు, 300కి 110 తక్కువ. అది జస్ట్ మిస్ కాదు, అట్టర్ ఫ్లాప్ అంటారు. 190 ఒక్కసారి కొట్టామని చెప్పి అంతగా కొడుతున్నావు. మా రికార్డ్స్ తెలుసా? 1 1 1 2 2 అన్నట్టుగా 280లు 280లు 270లు 260లే అలా ఉంటుంది మా రికార్డు. ఎప్పుడో కొట్టింది మాకెందుకన్నా. ఈరోజు నువ్వు ఏం కొట్టావో చెప్పు, మా చేతిలో ఓడిపోయావో లేదా అది చెప్పు. సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే 10 అడుగులు దూకడానికే. నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్లో మా వాళ్ళు ఖచ్చితంగా 300 కొట్టేస్తారు. ప్యాట్ కమిన్స్ అన్న, నీకు మాట చెప్తావా, ఫాలో అవుతావా? ఎలాగో మ్యాచ్ ఓడిపోయాము, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వినాల్సిందే కదా, చెప్పు. ఫస్ట్ మీరు ఆ 300 ఫ్యాంటసీ నుంచి బయటకు రండి అన్న. క్రికెట్ అన్నాక హిట్టింగ్ జరుగుతూ ఉంటుంది, కామన్. ఏదో 4-5 మ్యాచ్ల్లో 250 260 వచ్చినాయని చెప్పి ఇక ప్రతి మ్యాచ్లో కొడతాం అనుకోవడం మీ మూర్ఖత్వం. తంబి, నువ్వు టీవీ ముందు కూర్చో. నెక్స్ట్ మ్యాచ్లో మా వాళ్ళు 300 కొట్టకుంటే నేను నెక్స్ట్ ఫ్లైటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతా. అది చూస్తా అన్న. నేను ఎక్కడికి వెళ్తా? టీవీ ముందు కాదు, అవసరమైతే నెక్స్ట్ మ్యాచ్ మీ గ్రౌండ్కి వచ్చి మ్యాచ్కి చూస్తా. రండ్రా అబ్బాయిలు. ఏమైందిరా? ఒక్కడు ఆడలేడు. ఏం ప్రాబ్లం ఏంటో చెప్పండిరా, నేను కావ్యబాబుతో మాట్లాడి మరి మీ ప్రాబ్లం తీరుస్తాను. ప్రాబ్లం లేదు, తొక్క లేదన్నా. ఆ బౌలింగ్ ఎందుకో ఈరోజు కష్టం అనిపించింది మాకు. ఏం మాట్లాడుతున్నారు అభిషేక్? అడ్డదిడ్డంగా కొట్టే నీకేంట్రా బౌలింగ్తో పని? అసలు నేను బౌలింగ్ గురించి ఎవరు ఆలోచించమన్నారా? బాల్ని చూడ్డం కొట్టడం, బాల్ని చూడ్డం కొట్టడం, ఇది మాత్రమే నీ పని. అంటే ఈరోజు నేను కళ్ళు మూసుకొని కొట్టే అనుకుంటున్నావా? బాల్ చూసే కొట్టే అన్నా, కానీ డైరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. నేనేం చేయాలి? అవును ప్యాట్ కమిన్స్, ఈరోజు మన మీద ఏదో చాతబడి చేసి బ్యాటింగ్కి వచ్చినట్టున్నారు ఆ ఎల్ఎస్జీ వాళ్ళు. అందుకే మనం సరిగ్గా ఆడలేకపోయాం అనిపిస్తోంది. ఒరే ట్రావిస్ హెడ్, నీది ఆస్ట్రేలియారా, ఇండియా కాదు. నువ్వేంటి చాతబడులు అంటున్నావు, పూజలు అంటున్నావు? మరి లేకుంటే నన్ను అవుట్ చేయడానికి ఎంతలా ట్రై చేశారు? 2 సార్లు మిస్ అయింది, కానీ 3 సార్లు అవుట్ అయిపోయా. ఏం మాట్లాడుతున్నావురా? బ్యాట్స్మెన్ అన్నాక బౌలర్లు అవుట్ చేయడానికి ట్రై చేస్తారు కదా. 2 సార్లు మిస్ అయింది, 2 సార్లు ఛాన్స్ వచ్చినా ఉపయోగించుకోకుండా అవుట్ అయిపోయి ఇప్పుడు చాతబడ్లు బ్లాక్ మ్యాజిక్లు అంటున్నావు. అంటే కమిన్స్, చూసావు కదా నాది పొరపాటుగా. ఇక చాలు, నాకు తెలుసు నువ్వు ఎలా అవుట్ అయ్యావో. వాళ్ళందరికీ చేతబడి చేశారో తెలియదు, కానీ నీకు మాత్రం ఖచ్చితంగా చేతబడి చేశావు. అసలు అలా ఎలా అవుట్ అయ్యావు? అంటే నేనే అన్నా బాల్ని గట్టిగా బలంగా కొడదామనుకున్నా, కానీ అది బౌలర్ చేతి తగిలి వికెట్ తగులుతా అనుకోలేదు. అదే మన కాటేరమ్మ కొడుకు ఉండింటేనా 250 స్కోర్ వచ్చేది ఈజీగా. ఏరా కొట్టవారా చెప్పు? నేను 270 అనుకుంటే నువ్వు 250 చెప్తున్నావు. ఈజీగా కొట్టేవాడిని. ఎవరు చూడట్లేదు, సైలెంట్గా వెళ్ళి రూమ్లో డోర్ వేసుకొని పడుకుందాం. హలో బాబు, డక్అవుట్ హీరో, ఇలా రా అమ్మా. సెంచరీ హీరో ప్యాట్ కమిన్స్ అన్నా, డక్అవుట్ అంటావేంటి? తలకే తిరుగుతుందా? నువ్వు సెంచరీ చేసింది లాస్ట్ మ్యాచ్లో అమ్మా. ఈరోజు మ్యాచ్లో ఏదో వాకింగ్కి వెళ్ళొచ్చినట్టు అలా వెళ్ళి ఇలా వచ్చేసావేంటి? అంటే నేను కొడదామని వెళ్ళాను, ఆ బాల్ అనుకోకుండా బ్యాట్కి టచ్ అయింది. ఎలాగెలాగా అనుకోకుండా బ్యాట్కి టచ్ అయిందా? అవునంటే అసలు నేను తగలకూడదనే బ్యాట్ దూరంగా పెట్టాను, కానీ తగిలి వెళ్ళిపోయింది. నాకు ఒకటి అర్థమైందిరా, మీరందరూ ఈరోజు మ్యాచ్ ఓడిపోయిన విషయం పక్కన పెట్టేసి మనల్ని ఎవరో ఓడించారు, ఏదో చేశారు అన్న భ్రమలో బతుకుతున్నారు. అది పక్కన పెట్టేసి నెక్స్ట్ మ్యాచ్లో అయినా మంచిగా బ్యాటింగ్ చేయండి. తప్పకుండా 300 కొట్టేద్దాం. వాడితో అంటే బిల్డప్ ఇచ్చాను, 300 అనకండి. ఇప్పటి నుంచి మంచి స్కోర్ కొట్టడానికి ట్రై చేయండి. నువ్వు చూస్తూ ఉండు, నెక్స్ట్ మ్యాచ్లో మనం కావ్యపాప కళ్ళల్లో ఆనందం చూస్తాం, అంతే.